సో ఈ వీడియోలో ఒక క్రిప్టో కరెన్సీ నుంచి ఒక క్రిప్టో కరెన్సీకి ఎట్లా ఎక్స్చేంజ్ జరుగుతుంది, మీ దగ్గర బిట్ కాయిన్ ఉంటే ఇథీరియంకి ఎట్లా మారచ్చు, ఇథీరియం ఉంటే పాలిగాన్కి ఎట్లా మారచ్చు, ఈ ఎక్స్చేంజ్ వెనకాల టెక్నికాలిటీస్ ఏంటి, అసలు పూల్ అంటే ఏంటి, సో వీటి గురించి మాట్లాడామన్నమాట. సో ఎందుకు దీని గురించి మాట్లాడమంటే ఇది రీసెంట్గా వచ్చిన ఫీచర్స్. ఇంతకుముందు బిట్ కాయిన్ మీ దగ్గర ఉంటే ఇథీరియం కొనడానికి లేదు, అండ్ ఇథీరియం మీ దగ్గర ఉంటే బిట్ కొనడానికి లేదు. సో ఇట్లా ఒక క్రిప్టో కరెన్సీ నుంచి ఒక క్రిప్టో కరెన్సీకి కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో అందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్వెన్షన్ ఇన్ బ్లాక్ చైన్. సో అందుకు ఈ టాపిక్ని అంత స్ట్రెస్ చేసి మాట్లాడనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ బ్లాక్ చైన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్, ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్ ఆల్సో. ఓకే. ఇదంతా నేను ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎట్లా స్టార్ట్ అయింది ఏం కథ అని. ఆహ్, చాలా కొంచెం బ్రెయిన్ పెట్టాలా. చాలా న్యూరాన్స్‌ని బంద్ చేయాలి మీరు. ఓకే. క్యాలరీస్ని బర్న్ చేయాలి. ఆ క్యాలరీస్ బంద్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇనిషియల్‌గా ఎట్లా స్టార్ట్ అయిందంటే పూల్ అనే ఈ కాన్సెప్ట్ నా దగ్గర 500 యాపిల్స్ ఉన్నాయి. నీ దగ్గర 500 పొటాటోస్ ఉన్నాయి. ఓకే. సో, నేను యాపిల్స్ తిని బోర్ ఫీల్ అయినా, నువ్వు పొటాటో కర్రీ చేసుకొని బోర్ ఫీల్ అయినావు. నీ ఫ్రెంచ్ ఫ్రైస్ తిని. సో, నీకు యాపిల్స్ కావాలి, నాకు పొటాటోస్ కావాలి. సో నేనేం చేసిన అంటే మధ్యవర్తిగా వాడిని పూల్ అంటారు. బ్లాక్ చైన్ కూడా అంతే. ఒక మధ్యవర్తిగా పూల్. నువ్వు ఒక కాయిన్, నేను ఒక కాయిన్. నీది పొటాటో, నాది యాపిల్. సో ఈ అన్నదిని చూసుకో. సో పూలో వాడికి ఇచ్చిన 500 యాపిల్స్ వాడికి ఇచ్చా. నువ్వు ఒక 500 పొటాటోస్ వాడికి ఇచ్చినావు. నేను ఎందుకు ఇచ్చిన అంటే అదంతా మళ్ళీ అది వేరే కాన్సెప్ట్. నేను ఇచ్చిన ప్రస్తుతానికి నేను ఇచ్చిన పూల్ మెయింటైన్ కావడానికి ఇచ్చిన. దినేష్ వచ్చి నా దగ్గర ఎక్స్ట్రా 20 పొటాటోస్ ఉన్నారా, 20 పొటాటోస్ ఉన్నారా, ఈ 20 పొటాటోస్ తీసుకొని నాకు ఎన్ని యాపిల్స్ ఇస్తావు అన్నాడు. అడిషనల్ గా 20 పొటాటోస్ ఎక్కువ ఉన్నాయి, 20 పొటాటోస్ ఎక్కువ ఉన్నాయి పూల్లో. 520 నేను ఇప్పుడు నేను ఎప్పటికీ 500 ఉండాలా పూల్లో. పొటాటోస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను యాపిల్స్ అన్ని వేయాలి. ఇప్పుడు నేను యాపిల్స్ 20 వేయాలను, 20 ఇవ్వలేను. ఇప్పుడు యాపిల్స్ 20 వేయలేను. అర్థమవుతుంది రాజు? ఎందుకంటే యాపిల్స్ కాస్ట్ వేరు, పొటాటోస్ కాస్ట్ వేరు. దీని క్వాంటిటీ డిఫరెన్స్ ఏంది కదా. ఇప్పుడు ఈ క్వాంటిటీ వేరు, ఈ క్వాంటిటీ వేరు. ఇది 520, ఇది 500 ఉన్నాయి. సో దీన్ని బట్టి నేను ఇదే సపరేట్ డిమాండ్ అంటే 500 2500. సో వాడిని బై 20 కదా, అంటే 25400 బై 20. సో ఇంత అమౌంట్ నేను వాడికి ఇవ్వాలన్నమాట. యాపిల్స్ ఇన్ని అమౌంట్ ఆఫ్ యాపిల్స్ వాడికి ఇవ్వాలి నేను. ఎవరికి? దినేష్కి. ఇది 20 కంటే చాలా తక్కువ. సంథింగ్ 6 వస్తాయి. అన్ని యాపిల్స్ వాడికి ఇవ్వాలి. అంటే 20 పొటాటోస్కి 6 యాపిల్స్ కట్ అయిపోయినాయి ఇడే. అర్థమవుతుంది రాజు? ఇది పూల్. సేమ్ ఇదే అనాలజీలో మన కాయిన్స్ కూడా అట్లయితే ఇప్పుడు నాకు ఇథీరియం కావాలి, నీకు బిట్ కాయిన్ కావాలి. సో ఎట్లా ప్రైస్ డిసైడ్ అవుతుంది? ఎట్లా ప్రైస్ డిసైడ్ అవుతుంది అంటే కాయిన్స్ ఎంత ఉన్నాయి, ఎంత డిమాండ్ ఉంది. ఇప్పుడు దినేష్ కూడా నాకు యాపిల్స్ కాయిన్ రాలేదనుకో, దానికి కూడా డిమాండ్ ఉండదు. డిమాండ్ ఉండాలి, సప్లై తక్కువ ఉండాలి. అప్పుడే కాయిన్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. పూల్ అంటే ఇదే. ఈ పూల్ అంటే ఏంటంటే ఈ డెక్స్ లో ఎవరో నేను బిట్ కాయిన్ డంప్ చేస్తా, నువ్వు ఇథీరియం డంప్ చేస్తావు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కాయిన్ డంప్ చేస్తారు. వాళ్ళ మధ్యలో స్వాప్స్ జరుగుతాయి. ఆ రేట్ బట్టి, ఆ డిమాండ్ బట్టి స్వాప్స్ జరుగుతాయి. ఇది మామూలుగా డెక్స్ ఉండే పూల్ అనమాట. మామూలు కాయిన్ స్వాప్ అయ్యే పూల్. మామూలు పూల్ అన్నావు కదా, ఈ పూల్ కాన్సెప్ట్ ఈ స్వాపింగ్ సిస్టమ్ మారుతాయా? స్వాపింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తా ఈ పూల్ అనే కాన్సెప్ట్. ఇది యూని స్వాప్ ఉంది, ఇంకా ఏవో స్వాప్స్ ఉంటాయి కదా, కాయిన్ స్వాప్ చేసేది. ఇదే వాళ్ళ కోడ్ కూడా ఓపెన్ సోర్స్ ఉంటుంది. సేమ్ ఇదే ఉంటది. ఇప్పుడు ఆ యూనిస్వాప్ ని ఫర్ ఎగ్జాంపుల్ యూనిస్వాప్ బ్లాక్ చైన్ సిస్టమ్ అయినా అది కూడా బ్లాక్ చైన్ సిస్టమ్ అంటే ఇథీరియం డెవలప్ చేసినారు. యూనిస్వాప్ అనేది ఇథీరియం లో ఒక అప్లికేషన్ అది. ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉంటది. ఉంటది అంటే అప్లికేషన్స్ పెడితే అది మ్యాండేటరీ ఉండదు, కానీ అప్లికేషన్స్ పెడతారు. మ్యాండేటరీగా స్టార్టింగ్ తో రాదనమాట. సో దాట్స్ ఇట్. సో లాస్ట్ దాకా వచ్చారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని అర్థం. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఆర్ సజెషన్స్ టు మీ, వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెన్షన్ దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ I'll try to improve from your feedbacks. So if you love this video, put a story on Instagram mentioning me,
or share this to your friend who is interested in blockchain or cryptocurrencies. Thank you for watching. Bye bye.